బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో పంచాయతీల విలీనానికి రాజముద్ర పడింది. రైట్, ఓఆర్ఆర్ పరిధిలోనే 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిదంబరం ఫోన్ లైన్ లో అందిస్తారు. చిదంబరం, ఏదైతే గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న గ్రామ విలీనానికి సంబంధించిన ఇష్యూ ఇవాళ తేలిపోయింది. ఎందుకంటే ఓవరాల్ గా చూస్తే 51 గ్రామ పంచాయతీలని ఏజెన్సీలు విలీనం చేయాలని చెప్పి గతం నుంచి కూడా ప్రభుత్వము భావించాము. దాని తగినట్టుగా అంటే మొత్తము కార్యాచరణ పూర్తి చేసిన తర్వాత కోర్టుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ఓవరాల్ పరిధిలో 51 గ్రామ పంచాయతీలన్నింటినీ సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసి దానికి సంబంధించి గెజెట్ జారీ చేసింది. అయితే దీనికి సవాలు చేస్తూ ఇప్పటికే ఒక కేసు ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో పంచాయతీ విలీనానికి సంబంధించి ఆ మార్గం సుగమైంది. దీంతో గవర్నర్ ఆమోదంతో గెజెట్ జారీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓఆర్ లోపల అలాగే బయట ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలకు సంబంధించి అదవుతుంది. ఓవరాల్ దీనికి సంబంధించి మనము డీటెయిల్ గా చూస్తే రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అంతేకాకుండా మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో 28 గ్రామాలని 7 మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇంకా సంగారెడ్డి పరిధిలో ఉన్న 11 గ్రామాలని కూడా అక్కడ ఉన్న 2 మున్సిపాలిటీల్లో విలీనం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని ద్వారా అంటే ఒకవైపు ఓఆర్ఆర్ పరిధి ఏదైతే ఉందో దాని చుట్టూ గ్రామాలు ఏమి గ్రామ పంచాయతీలు లేకుండా మొత్తం మున్సిపాలిటీలు అలాగే జీఎస్ఎఫ్సీ పరిధి వచ్చేలాగా చూసుకోవడం ద్వారా పాలనకు ఈజీ అవుతుంది ఒకటి. అంతేకాకుండా గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధికి కూడా ఒక అవకాశం అన్నది ఏర్పడుతుంది అని ఎప్పటి నుంచో ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇప్పుడు కోర్టు తీర్పు వెలువడ్డము. దానికి అనుగుణంగానే ఈ డిసిజన్ తీసుకొని వెంటనే గెజిట్ విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ చిదంబర్.